ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. డెడ్పూల్ వాల్వరిన్ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తుంటాయి. ఇప్పుడు రివ్యూలో అయితే వెళ్దాం. ఇక్కడ డెడ్పూల్ వాల్వరిన్ అంటే ఇప్పుడు మనం ఎక్స్‌మెన్ సిరీస్ చాలామంది చూసుంటారు. అయితే చూసిన వాళ్ళకైతే ఈ మూవీ సింపుల్గా అయితే అర్థమవుతుంది. అదే కాకుండా డెడ్పూల్ వస్తాయి అనమాట. డెడ్పూల్ క్యారెక్టర్ ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2లో ఆయన ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు. ఆయన ఓవర్ యాక్షన్ కుళ్ళు జోకులు ఆయన ఏదైనా ఎక్స్ట్రాగా చేస్తుంటారు. ఆయనకి ఏంటంటే ఆయనకున్న పవర్ ప్రకారం ఆయన ఒకవేళ ముక్కలు అయిపోయినా సరే ఆయన మళ్ళీ బతుకుతాడు. అలాంటి పవర్ అయితే ఆయనకైతే ఉంటుంది. అయితే ఆయనకు ఒక అవసరం వస్తుంది. ఈ మూవీలో ఆయనకు అవసరం వస్తుంది. ఆ అవసరం లోగన్ అంటే వోల్వరిన్ అంటే ఇప్పుడు ఎక్స్‌మెన్ సిరీస్ చూసినట్టయితే దాంట్లో ఒక ఫైవ్ పార్టర్స్ అనమాట. మన లోగన్ క్యారెక్టరే ఆ సిరీస్ని బాగా కలెక్షన్ వసూలు చేసేలా అయితే అట్రాక్ట్ చేసింది. అలా అయితే దీనికి లింక్ చేసి భయ్యా ఈ మూవీని మామూలు హైలైట్ చేయలేదు, వేరే లెవెల్లో అయితే ఉంది. ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే డెడ్పూల్కి లోగన్తో ఒక అవసరం వస్తుంది. అంటే డెడ్పూల్ చేయలేడు ఆ పనిని, వోల్వరిన్ అయితే చేయగలడు. అది మన లోగన్. అయితే ఈయనేమో ఆయన దగ్గర పోతాడు. అయితే లోగన్ చాలా బలహీనంగా ఉంటాడు. అయితే ఆయనకి బలం వచ్చేలా ఒక సూట్ని అయితే ఇస్తాడు. ఆయన బలంగా మారుస్తాడు. దాని తర్వాత లోగన్కి ఏమైనా పవర్ అంటే ఒకవేళ ఇక్కడ గీత పడినా సరే అది ఎప్పుడే మారిపోతుంది. అలాంటి పవర్ లోగన్కి. అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ సీన్ ఉంటుంది భయ్య. ఒకళ్ళ కోసం ఒకళ్ళు కాపాడుకోవడానికి వేరే లెవెల్ ఫైట్ సీన్ అయితే ఉంటుంది భయ్య. ఇప్పుడు దాకా నేను ఇలాంటి ఫైట్ సీన్ చూడలేదు. మనం మార్వెల్ సిరీస్ చూసినట్టయితే ఇప్పుడు ఇన్ఫినిటీ వార్, అలాగే మనకి కెప్టెన్ అమెరికా మరియు ఐరన్ మ్యాన్, హల్క్ వీళ్ళదే చూసి ఉంటాం. అయితే వీళ్ళు ఎక్కువ విఎఫ్ఎక్సే వాడారు. మొత్తం యానిమేషనే నాకు తెలిసి మొత్తం గ్రీన్ స్క్రీనే వీళ్ళది. కానీ ఇది అలా అనిపించలేదు. ఇది రియలాసిటీగా నాకైతే అనిపించింది. చాలా బాగుంది భయ్య. ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఇప్పుడు దాకా నేను ఇన్ఫినిటీ వార్ అయితే చూశాను. అంటే కెప్టెన్ అమెరికా మార్వెల్ సిరీస్ అయితే చూశాను. దానికి ఫ్యాన్. కానీ ఈ మూవీ చూశాక నాకు చాలా బాగా అనిపించింది భయ్య. డెడ్పూల్ పార్ట్ 1 పార్ట్ 2 చాలా బాగుంటాయి. ఆ 2 పార్ట్లు చూసినట్టే ఈ పార్ట్ 3 కూడా ఎక్కుతుంది మంచిగా. కానీ చూడకపోతే కొద్దిగా మైనస్గానే ఉంటుంది. ఎవరో వేరే లెవెల్ అయితే ఉంది భయ్య మూవీ అయితే. అయితే వీళ్ళేమో ఒక గ్రహానికి పోయి ఇంకోలా చేయటం, అక్కడ వాళ్ళు ఎదుర్కొనే ప్రమాదాలు ఉంటాయి భయ్య. అసలు వేరే లెవెల్. ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ వీళ్ళకన్నా ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళది ఒకలా ఉంటుంది, వీళ్ళది ఒకలా ఉంటుంది. కానీ భయ్య విఎఫ్ఎక్స్ లేని మూవీ ఈ విధంగా తీస్తే అది వేరే లెవెల్. ఎంతైనా సరే చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళిద్దరూ చేసుకునే కుళ్ళు జోకులు, మన డెడ్పూల్ చేసే ఎక్స్ట్రాలు, వీళ్ళ మధ్య కామెడీ వేరే లెవెల్ ఉంటుంది. ఫైట్ సీన్స్ అన్నమాట చాలా బాగుంటాయి. ఫైట్ సీన్ అయితే పోవచ్చు. ఈ మూవీలో నెగిటివ్ ఏంటంటే కొన్ని సీన్స్ అనమాట బాగా ల్యాగ్ అనిపిస్తాయి. అలాగే డెడ్పూల్ కుళ్ళు జోకులు ఇవే ల్యాగ్ అనిపిస్తాయి. కొన్ని చోట్ల అయితే కొద్దిగా బోర్ కొడతాయి. కానీ భయ్య పక్కాగా చూడొచ్చు ఇలాంటి మూవీలు అనమాట. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళు చేసుకునే విధానం, ఆయన ఒకళ్ళొకొకళ్ళు సాయం చేసుకునే విధానం చాలా అంటే చాలా బాగుంటాయి భయ్య. నేనైతే ఈ మూవీకి దాదాపు 5 అంటే 5 పాయింట్ రేటింగ్ అయితే ఇవ్వబోతున్నాను. అంత బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. మీరు తప్పకుండా చూడాలని నేనైతే అనుకున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు కొత్తగా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.